మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రజలు బాధల్లో జీవిస్తున్నారని, దాని నుంచి బయటపడటానికి 2 మార్గాలను గురించి చెప్పుకున్నాం. అయితే ధ్యానం ద్వారా జరిగే రూపాంతరం మాత్రం అద్భుతం అని కూడా చెప్పుకున్నాం కదా! సో, మనం బాధలకి సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ బాధల నుంచి మనం పూర్తిగా విముక్తి పొందడానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. అలాగే మన శరీరం గురించి ఎరుకగా ఉండాలి. మన శరీరంతో ఏం చేస్తున్నామన్న జాగరూకత మనకి ఉండి తీరాలి అని అనుకున్నాం కదా! మన శరీరంతో ఏం చేస్తున్నామన్న ఎరుక మనకి ఉండాలి అన్న దాని గురించి ఒక కథ తెలుసుకుందాం. ఒకరోజు బుద్ధుడు అతని ఉదయపు ప్రవచనం ఇస్తూ ఉన్నారు. అది వినడానికి రాజుగారు వచ్చారు. బుద్ధుడు ముందే కూర్చున్న రాజుగారు ఆపకుండా అతని కాలి బ్రొటని వేలిని ఊపుతున్నారు. బుద్ధుడు మాట్లాడడం ఆపేసి రాజుగారి కాలి బ్రొటని వేలుని చూశారు. బుద్ధుడు చూడగానే రాజుగారు వెంటనే కాలి బ్రొటని వేలుని ఊపడం ఆపేశారు. మళ్ళీ బుద్ధుడు మాట్లాడడం మొదలుపెట్టగానే రాజుగారు మళ్ళీ తన కాలి బొటన వేలుని కదపడం మొదలుపెట్టారు. అప్పుడు బుద్ధుడు రాజుగారిని అడిగారు, "ఎందుకు నువ్వలా కాలి బ్రొటన వేలుని ఊపుతున్నావని?" రాజుగారు అన్నారు, "మీరు మాట్లాడడం ఆపేసి నా కాలి బ్రొటన వేలుని చూసినప్పుడు మాత్రమే నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంది. అలా కాకపోతే నేను నా కాలి బ్రొటన వేలుని ఊపడం గురించిన ఎరుకలోనే లేను" అన్నారట. బుద్ధుడు అప్పుడేమన్నారంటే, "ఇది నీ కాలి బ్రొటనవేలు. కానీ నీకు దాని గురించిన స్పృహే లేదు. అలాంటప్పుడు నువ్వొక వ్యక్తిని హత్య చేయవచ్చు. కానీ దాని గురించిన స్పృహ కూడా నీకు ఉండదు" అన్నారట. నిజమే కదా! మన శరీరం మీద మనకి స్పృహ లేదు అంటే ఏం చేయాలి? ఏమనాలి దాని గురించి? చెప్పండి. సో, అచ్చం అలాగే జనం హత్య చేయబడుతున్నారు అంటారు ఓషో. ఇంకా ఏమంటున్నారంటే ఓషో, హంతకులకు దాని గురించిన అంటే వాళ్ళు హత్య చేస్తున్నారన్న ఎరుకే ఉండదు అంటున్నారు. చాలా సార్లట న్యాయస్థానాల్లో హంతకులు వారు హత్య చేశారన్న విషయాన్ని బొత్తిగా ఖండిస్తారు. మొదట కనుక్కున్నదేమిటంటే వాళ్ళు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారని. కానీ తరువాత కనుక్కున్నదేమిటంటే వాళ్ళు వంచన చేయట్లేదని, వారు ఆ హత్యని తెలివి తప్పిన స్థితిలో అపస్మారకంలో చేశారని, వారు ఎంత కోపంగా ఊగిపోతారంటే ఆ క్షణంలో వారికి కోపం అనేది ఆవేశించి పూనకం వచ్చిన వారిలా అవుతారు. మనకు తీవ్రమైన పిచ్చి కోపం వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని విష పదార్థాలు తయారై మన రక్తం కూడా విషపూరితమైపోతుంది. పిచ్చి కోపంలో ఉండటం తాత్కాలికమైన పిచ్చిగా అనుకోవచ్చు. దాని గురించి తరువాత ఆ వ్యక్తి పూర్తిగా మర్చిపోవచ్చు కూడా. ఎందుకు అంటే ఆ క్షణంలో అతనికి దాని గురించిన స్పృహ లేదు కాబట్టి. ఇలాగే జనాలు ప్రేమలో పడుతూ ఉంటారు. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అన్ని రకాల పనులు స్పృహ లేకుండానే చేసేస్తారు. అందుకే ఎరుక, అవేర్‌నెస్, జాగృతి అనేది అంత ఇంపార్టెంట్ లైఫ్‌లో. జాగృతిలో మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే, అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ స్టెప్ అవేర్‌గా ఉండటంలో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే, మన శరీరం గురించి మనకి పూర్తిగా ఎరుక ఉండటమే. మనం అలా జాగృతిగా అవుతూ ఉంటే, ఒక అద్భుతం జరగడం మొదలవుతుంది. కావాలి అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అంతకుముందు అంటే మన శరీరం మీద జాగృతి లేకుండా, అవేర్‌గా లేకుండా మనం ఉన్నప్పుడు, మనం చేస్తూ ఉండే చాలా విషయాలు ఇప్పుడు మన శరీరం మీద మనం అవేర్‌గా ఉంటున్నప్పుడు మాయమైపోతాయి. మన శరీరం ఎక్కువ ఎక్కువ విశ్రామంగా అవుతుంది. ఎక్కువ లయబద్ధంగా అవుతుంది. మన శరీరంలో ఒక గాఢమైన, లోతైన ప్రశాంతత అనేది చక్కగా వ్యాపిస్తుంది. మన శరీరంలో సూక్ష్మమైన
సంగీత తరంగాలు ఆడుతూ ఉంటాయి. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక అద్భుతం. ఏమంటారు? మరి ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే కదా అలాంటి ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందో లేదో తెలిసేది. సో, ఇలా మనం శరీరం మీద, శరీరం గురించి మనకు పూర్తిగా ఎరుక వస్తున్నప్పుడు, ఆ తరువాత అది ఫస్ట్ స్టెప్ అనుకున్నాం కదా! శరీరం గురించిన పూర్తి ఎరుకతో ఉండటం అనేది ఫస్ట్ స్టెప్. ఆ తరువాత స్టెప్ ఏంటి? మన ఆలోచనల గురించి ఎరుక మొదలుపెట్టాలి. ఆలోచనలతో కూడా శరీరంతో ఎరుకలాగానే చేయాలి. అంటే శరీరం కంటే ఆలోచనలనేవి చాలా సూక్ష్మమైనవి. ఇంకా ఎక్కువ ప్రమాదకరం అని కూడా చెప్పవచ్చు ఆలోచనలు. ఎప్పుడు మనం మన ఆలోచనల గురించి ఎరుకలోకి వస్తామో, అప్పుడు మన లోపల జరిగే దాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. ఒకవేళ ఏ క్షణంలో అయినా మనలో ఏమేమి జరుగుతుందో మనం రాసి పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనం ఆశ్చర్యంతో తలమునకలైపోతాం. మనం దాన్ని నమ్మం. ఇదా నా లోపల జరుగుతుంది. ఇదా నేను ఆలోచించేది. ఇంత ఘోరంగానా? అన్న ఆశ్చర్యం మనకి కలుగుతుంది. మనమే నమ్మలేము దాన్ని. కేవలం ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఒక 10 నిమిషాలు మీరు మీ లోపల కదులుతున్నదంతా రాయండి. తలుపులు, కిటికీలు మూసేసి ఎవ్వరు రాకుండా చేసుకుంటే, అప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉండొచ్చు. అప్పుడు అగ్నిని వెలిగించి అంటే మీరు ఒక 10 నిమిషాల పాటు మీ లోపల కదులుతున్నదంతా కిటికీ తలుపులు అన్నీ మూసేసి రాసుకుంటారు కదా! అది చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది కదా! పూర్తి నిజాయితీతో రాయాలి. పూర్తి నిజాయితీతోని ఎక్స్‌పెరిమెంట్ చేయాలి మరి. అలా మీరు రాసిన తరువాత మీరు ఆశ్చర్యచకితులవుతారు ఎలాగో. ఆ తరువాత అక్కడ ఒక అగ్నిని వెలిగించి దాంట్లో ఆ ఆలోచనల చెత్తంతా విసిరివేసినట్టు ఊహించుకోండి. అప్పుడు నిజంగా నిజాయితీగా ఉండండి. మీ మనసులో ఏవేవి పారాడుతున్నాయో అన్నీ రాసుకుంటూ వెళ్ళండి. దానికి వ్యాఖ్య, వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటిని మార్చాల్సిన అవసరం లేదు. వాటిని సవరించాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే కేవలం అలాగే డిట్టో అలాగే కాగితం మీద రాసి పెట్టండి. 10 నిమిషాల తరువాత దాన్ని చదవండి. మీరప్పుడు మీ లోపల ఒక పిచ్చి మనసుని చూస్తారు. మన లోపల అంతర్లీనంగా పరుగులు తీస్తూ ప్రవహిస్తున్న ఈ మొత్తం పిచ్చితనం గురించి మనకు ఏమాత్రం స్పృహ ఉండదు. స్పృహ లేదు. ఆ ఎరుకలేనితనం మన జీవితంలో ప్రాముఖ్యమైన ప్రతిదాన్ని ప్రభావితం చేసి తీరుతుంది. మనం చేసిన ఆ స్పృహలేనితనం దాన్ని మారుస్తుంది. ఆ ఇంపార్టెంట్ అయిన, ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మార్చేస్తుంది. మనం చేయని విషయాలని కూడా ఆ ఎరుక లేకపోవడం అనేది మార్చేస్తుంది. ఆ స్పృహ లేకుండా చేయడం ప్రతి విషయాన్ని మారుస్తుంది. ఈ మొత్తం కలిపి మన జీవితం సాగుతుంది. అందుకే ఈ పిచ్చి మనిషి మారాలి అంటారు ఓషో. ఈ జాగృతి యొక్క అద్భుతం ఏమిటి అంటే ఒక్క స్పృహతో ఉండటం తప్పించి మనమేమీ చేయనవసరం లేదు. ఆ పరిశీలన, ఆ గమనిక, ఆ జాగరూకత, ఆ గమనించడం అనే విషయమే అన్నిటినీ అద్భుతంగా మార్చేస్తుంది. నెమ్మదిగా పిచ్చి మనిషి మాయమైపోతాడు. మెల్లగా ఆలోచనలు ఓ పద్ధతిలో పడటం మొదలవుతుంది. ఆలోచనలు చిందరవందరగా ఇంకస్సలు ఉండవు. ఆలోచనలు ఎక్కువగా లయబద్ధమవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఓ గాఢమైన ప్రశాంతత అనేది
చక్కగా అలుముకుంటుంది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంది అంటే మరి ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సిందే. మరి ఇంక లేటెందుకు? వెంటనే చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.